దిస్ ఈస్ రిచర్డ్ వెగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ప్రిలిమ్స్ ట్రిక్స్ ప్లేలిస్ట్. పేరుకి ట్రిక్స్ కానీ మనం అప్లై చేసే మొదటి మైండ్ సెట్, ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ వచ్చేసరికి ఇన్స్టింక్ట్, నాలెడ్జ్, దెన్ ఓన్లీ ట్రిక్స్. డో నాట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. ఓకే. 71st question. Among the following states, which one of the most suitable climatic conditions for cultivation of large variety of orchids, minimum cost of with minimum cost of production, and can develop an export oriented industry in this field? ఏం తెలియదు అరుణాచల్, బట్ స్టిల్ చూద్దాం దేని గురించి మాట్లాడుతున్నాడు. మోస్ట్ సూటబుల్ క్లైమాటిక్ కండిషన్స్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ లార్జ్ వెరైటీ ఆఫ్ ఆర్చిడ్స్, మినిమం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డెవలప్ అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. టు బి ఫ్రాంక్, ఆర్చిడ్స్ అంటే కూడా నాకు తెలియదు. అదేంటి కూడా నాకు తెలీదు. ఓకే, సో అరుణాచల్ వచ్చింది, ఎక్కడ వస్తే అరుణాచల్ పెట్టేస్తున్నాం ట్రిక్. అఫీషియల్ ఆన్సర్ కూడా బాంబే, అరుణాచల్. యూపీఎస్సీ లవ్స్ అరుణాచల్ ప్రదేశ్. యూపీఎస్సీ లవ్స్ అరుణాచల్. యూపీఎస్సీకి వీకెండ్ వస్తే చాలా అరుణాచల్ ప్రదేశ్. ఇట్స్ లైక్ నార్త్ ఈస్ట్ స్టేట్స్, లేదంటే ఉమెన్, సో ఇలా అండమాను. యూపీఎస్సీ లవ్స్ దీస్ థింగ్స్. 72. Which one of the following is not site for in situ method of conservation of flora? చెట్లు. ఓకే, ఇన్ సిటు బొటానికల్ గార్డెన్. ఇంకేం వెతికేదేముంది. 72 బాంబే. నాలెడ్జ్. ఓకే, ఏం పెట్టా? ఐ థింక్ క్వశ్చన్ తప్పు చదివినా. అరే ఇన్స్టిట్యూట్ రా, అంటే అక్కడికి వెళ్ళి అంటే బయోస్పిరిజులు అక్కడే చేస్తాం, అవును బయటకు పట్టుకెళ్ళి చేయం. అవును, కొద్దిగా నాట్ అన్నాడు కదా, అందుకే బయోస్పియర్ ఇన్స్టిట్యూట్, నేషనల్ పార్క్ ఇన్స్టిట్యూట్, వైల్డ్ లైఫ్ సెంచరీ ఇన్స్టిట్యూట్. బొటానికల్ గార్డెన్. బొటానికల్ గార్డెన్ అంటే ఇప్పుడు మన జూ, లేదంటే ఇప్పుడు మన పక్కన ఉన్న ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి కదా పార్క్స్, ఇవన్నీ. ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి చెప్పు. చెప్తా చూడు. ఏరియా ఉంది ఇక్కడ, నువ్వు ఇక్కడ చెట్టు ఉంది, దాన్ని కన్సర్వ్ చేయడం కోసం నువ్వు అక్కడే కూర్చొని అక్కడే చేసావు, ఓకే, అది ఇన్స్టిట్యూట్. ఓకే, అది ఏడైతే దొరుకుతుందో అక్కడే. ఇప్పుడు ఎక్స్టిట్యూట్ అంటే దాన్ని లేపేసావు, లేపేసి ఇంకో దగ్గర పెట్టు. ఓకే ఓకే, అవునవును, ఇది ఎక్స్టిట్యూట్. ఇప్పుడు ప్రశాంతంగా తిరుగుతున్న సింహాన్ని తీసుకొచ్చాడు పెట్టు, జూ అయింది. ఇంకేం నో మోర్ ఇన్స్టిట్యూట్ అది. అలా పేరులోనే ఉంది, టర్మ్ బేస్డ్ మోస్ట్లీ పేరులోనే ఉంటుంది. 72 అఫీషియల్ ఆన్సర్ కూడా బాంబే. నెక్స్ట్ 73. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ఇండియా మెట్రో ప్లానింగ్ కమిటీ is constituted under the provisions of Constitution of India. నేను ఎప్పుడు చదవలేదే. ఇండియా మెట్రో ప్లానింగ్ కమిటీ ఈజ్ కాన్స్టిట్యూట్ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చూడు, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కాదంటలేదు, బట్ అక్కడ మెట్రో ప్లానింగ్ కమిటీ నేను చదవలేదు, ఎగ్జాక్ట్లీ చదవలేదు. సో ఇన్స్టింక్ట్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్స్టింక్ట్ అది కాదేమో అనిపిస్తుంది. ప్రిపేర్స్ ద డ్రాఫ్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫర్ మెట్రోపాలిటన్ ఏరియా. ఇంకేం పని ఉంటుంది దానికి? అది మెన్షన్ చేసినప్పుడు దాని ఆబ్జెక్ట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. అది సోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇంప్లిమెంటింగ్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇన్ ద మెట్రో. ఇంకెందుకు మిగతా వాళ్ళందరూ ఏం అడుగుంటారండి. ఐల్ గో ఫర్ 2 ఓన్లీ ఇన్ కేస్ ఇంకొంటే ఆప్షన్ 2 ఓన్లీకి వెళ్తా, లేదంటే 2023 స్టిల్ ప్రిపేర్ అవుతుంది. బికాస్ వీ ప్రిపేరింగ్ ఫర్ ది వరస్ట్. డోంట్ సీ ది ఆప్షన్స్, లైక్ చూడొద్దు, ఎందుకంటే 2023 ప్రిపేర్ అవ్వండి. ఓన్లీ 1 స్టేట్మెంట్కి వెళ్తాను ఇన్ కేస్ 2023 అయితే. ఇక్కడైతే 2. సి లైక్ ఆప్షన్స్ క్లోజ్ చేయడం వల్ల నాకు ఏంటి చూడు, ప్రాపర్లీ ఇన్స్టింక్ట్ నేను కాంబినేషన్ డెవలప్ చేస్తున్నా. నీకు తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ చదువుకోలేదు, ఇన్స్టింక్ట్ ట్రీట్ చేస్తున్నా. ఇక్కడ చూసేస్తే ఏమవుతుంది అంటే నువ్వు లైక్ ఇట్స్ లైక్ చూస్తున్నాను గివింగ్ యువర్ సెల్ఫ్ టు చాట్ జీపీటీ లాగా, సొంత బ్రెయిన్ అప్లై చేయట్లేదు ఆన్సర్ రాసినప్పుడు. ఇట్స్ సంథింగ్ ఇలా కూడా అంతే. సో ఇక్కడ నువ్వు అందుకని ఆప్షన్స్ క్లోజ్ చేస్తే లైక్ యూ విల్ బీ ప్రిపేరింగ్ ఫర్ ది వరస్ట్. 2023 స్టైల్ కాదు, ఇంకా ఎస్ఎస్సి ఏది వచ్చినా సరే నువ్వు పెట్టగలవు. ఓకే, అఫీషియల్ ఆన్సర్ చెక్ చేద్దాం, ఇంత చెప్పాం కదా. అఫీషియల్ ఆన్సర్ ఏ అంటారా? But the point is, official answer is yeah. Okay, the point is it constitution to provisions of constitution. I think it's 74th లో ఉంది అనుకుంటున్నాడేమో అంటే నాకు డౌట్ వచ్చింది, బట్ ఐ స్టిల్ ఫాలోడ్ మై ఇన్స్టింక్ట్. నాకు అనిపించలేదు, నాకు కూడా అనిపించలేదు. అంటే ఉండొచ్చు, ఐ థాట్ ఉండొచ్చేమో అనుకున్నా, బట్ నాకు చూడగానే నాకేమనిపించాను, లేదనిపించింది. అంటే ఏమో ఉండొచ్చు, ఉంటే మ్యాక్సిమం ఉంటే అందరూ ఉండాలి, బట్ నేనే చదువుకోలేదు కదా, అందుకే తీస్తా. బట్ మేబీ లక్ష్మీకాంత్ కూడా ఉందేమో అది, మెట్రో ప్లానింగ్ ఏరియా కమిటీ కూడా మేబీ. సో మనం చేయాల్సింది ఏంటిది,
Actually, see, the point I'm saying is, even if it is wrong, I'm okay with it because I followed the process of Yeah. instinct, knowledge, then tricks. In tricks then డైరెక్ట్గా అప్లై చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్, ప్రిస్క్రైబ్స్, డిఫైన్స్ అంటే అది Yeah, ప్రాసెస్ కదా, అది కూడా ఉంది. ప్రాసెస్ ఫాలో. See, I'm okay with it, lost it. బట్ ఇక్కడ ఇప్పుడు అంటే లైక్ బయటకు వచ్చి ఇప్పుడు మన పెంట అయింది కాబట్టి పెంటని ఏం చేయాలంటే మన పంచాయతీ రాజు అదేది ఆ మున్సిపాలిటీస్ బేసిక్గా చదువుకోవాలి మనం, ఇది సర్వైజ్ చేయాలి ఇంకోసారి క్వశ్చన్ పోకుండా. ఎందుకంటే ఇదే దాంట్లో ఇంకో దగ్గర కూడా వచ్చింది కదా, ఇప్పుడు 2 క్వశ్చన్లు వచ్చాయి. నెక్స్ట్ 74. What is the difference between vote on account and interim budget? Vote on account and interim budget. The provision of vote on account is used by regular government, while an interim budget is provision used by caretaker government. అంటే లాస్ట్కి ఎలక్షన్కి వెళ్ళే ముందు చేసేది ఇంటరిమ్ బడ్జెట్, అది కేర్టేకర్ గవర్నమెంట్ నో డౌట్. ఓట్ ఆన్ అకౌంట్ ఓన్లీ డీల్స్ విత్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్స్ బడ్జెట్, వైల్ అండ్ ఇంటరిమ్ బడ్జెట్ ఇంక్లూడ్స్ బోత్ ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్. తీసేయి ఓట్ ఆన్ అకౌంట్, అది తీసేయి. 2 అయితే లేదు, 1 ఒకటి చూడాలి. ఇంటరిమ్ బడ్జెట్ ఇస్ ప్రొవిజన్ యూజ్డ్ బై కేర్ టేకర్ గవర్నమెంట్. ఐ విల్ గో ఫర్ 1 ఓన్లీ. బాంబే చూద్దాం. 74 అఫీషియల్ ఆన్సర్ ఈజ్ బాంబే. ఎందుకు? ఒకటే, రెండిట్లో వైల్ అని యూజ్ చేసిండు. సో ఇట్ మీన్స్ రెండిట్లో ఏదో ఒకటి రైట్ ఒకటి రాంగ్. సో బోత్ అవ్వదు, నీదర్ అవ్వదు. సో 1 and 2 అవ్వాలి. ఇందులో నాకు ఒకసారి ఇంటర్న్ బడ్జెట్ బోత్ నాకు తెలుసు, ఓకే. బట్ ఓట్ అండ్ అకౌంట్ అనేది ఓన్లీ డీల్స్ విత్ ఎక్స్పెండిచరా? అంటే మనం చేసిన తప్పు ఏంటంటే మనం బడ్జెట్ చాప్టర్ చదువుకోవాలి, ఒకటి వేరే విషయం. ఇక్కడ ట్రిక్స్ అనేది నువ్వేమంటున్నావు, వైల్లో ఏదో ఒకటి కరెక్ట్ అనుకుంటున్నావు. యూజువల్లీ నేను కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 2 సార్లు వైల్ ఇచ్చిండు కదా, సో రెండింటికి 2 రాంగ్ అవ్వవు, రెండింటికి 2 రైట్ అవ్వవు. సో రెంట్లో ఏదో ఒకటి అయితే రైట్ అయింది, ఒకటైతే రాంగ్ అయింది. సో ఆల్రెడీ మనం 50-50లోకి వచ్చినాం. ఇందులో నాకు ఎందుకో ఫస్ట్ ఇది ఓకే. నాకు రెండిట్లో నా సెకండ్ ఫిష్ అనిపించింది. బట్ ఓట్ అండ్ అకౌంట్ అనేది ఎకానమీ మనం చాలా పోతున్నాయి, మనం రోజు చెప్తున్నాం కానీ మనం చదవట్లేదు. సో మనం చదవాలి. సో బడ్జెట్ చాప్టర్ చదవాలి. ఇది బడ్జెట్ ఇంక లేదంటే పార్లమెంట్ కూడా ఉంటుంది. ఐ వుడ్ సే పార్లమెంట్. Yeah, 75. Regarding the IMF, which one of the following statements is correct? Regarding the IMF, which one of the following statements is correct? It can grant loans to any country. Loans. It grant loans to only developed countries. It grant loans to only member countries. It grant loans to central government, central bank. So only member countries. Grant loans to any country. It can grant loans to central bank of a country. Can government కి కానీ సెంట్రల్ బ్యాంక్కి ఇస్తా. అట్ ది ఎండ్ సెంట్రల్ బ్యాంక్ రిప్రజెంట్ చేస్తుంది అనుకో. గ్రాంట్ లోన్స్ టు ఓన్లీ మెంబర్ కంట్రీస్. ఐ థింక్ విల్ గో ఫర్ సి. ఢిల్లీ ఆఫీషియల్స్ కూడా సిఏ. నేను ఫస్ట్ సీనే పెట్టిన, తర్వాత ఓన్లీ మెంబర్ కంట్రీ, వేరే కంట్రీలో మరి అప్పు ఇవ్వాలంటే తెలుగుడికి ఇవ్వలేరు కదా. ఇది ఎక్సెసివ్ థింకింగ్ వల్ల. నెక్స్ట్ 76. The 2004 tsunami made people realize the mangroves can serve as a reliable safety hedge against coastal calamities. How do mangroves function as safety hedge? The mangrove swamps separate human settlements from the sea by a wide zone in which people neither live nor venture out. Mangrove provide both food and medicine which people are needing after any natural disaster. Mangrove trees are tall with dense canopies and serve as excellent shelter during cyclone. Mangrove tried trees do not get uprooted by storms and tides because of their do not get. మరీ బాగుంది. I'll go for C. ఒకసారి రాగు. D కూడా అన్నీ బెటర్గానే ఉన్నాయి యాక్చువల్ చెప్పాలంటే. Question 2004 tsunami realized that the mangrove can serve as reliable safety hedge against coastal calamities. Coastal calamities ఓన్లీ మెన్షన్ చేసి ఒక దగ్గర, సైక్లోన్ దగ్గర ఒకటే మెన్షన్ చేశారు. ఐల్ గో ఫర్ సీరా. నేను ఢిల్లీకి వెళ్తున్నా. బట్ మ్యాంగ్రూవ్ టాల్ అంటే డెన్స్ కెనాపీస్ అండ్ ఐల్ గో ఫర్ సి.
ఎందుకంటే సునామీ తర్వాత ఇది అయింది కాబట్టి ఐ గో ఫర్, బట్ డి కూడా ఉంది. మ్యాంగ్రూవ్ ట్రీస్ డు నాట్ గెట్ అప్రూవ్డ్ బై స్టార్మ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎస్, అండ్ టైడ్స్ బికాస్ ఆఫ్ దర్ ఎక్స్టెన్సివ్ రూట్స్, అది కూడా అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ టాల్ విత్ డెన్స్ కెనోపీస్, ఎక్సలెంట్ షెల్టరా. షెల్టర్, సారీ, అది గో ఫర్ డి. నువ్వు సరిగ్గా చదవలేదు. షెల్టర్ అంటే ఎవరికి ఊళ్ళో ఉన్నారు అందరూ వచ్చి ఆడ కూర్చుంటారా? డి ఈజ్ బెటర్. ఇరిగేషన్ తీసాయి. ఫస్ట్ స్టేట్మెంట్, ద మ్యాంగ్రూవ్ సెపరేట్ ద హ్యూమన్ సెటిల్మెంట్స్ ఫ్రమ్ ద సీ బై వైల్డ్ జోన్. ఐ విల్ గో ఫర్ ఢిల్లీ. ఢిల్లీ ఒకసారి చూడు. 76 ఢిల్లీ. నెక్స్ట్ సరిగ్గా చదవలే అక్కడ. ఎక్సలెంట్ షెల్టర్స్ అంటే ఎవరికి షెల్టర్స్? ఎక్సలెంట్, అది కూడా అదే. 77 ద జైన్ ఫిలాసఫీ హోల్డ్స్ దట్ ది వరల్డ్ is created and maintained by soul, law, truth, faith. Soul, law, truth, faith తీసాయి. యూనివర్సల్ లా, ట్రూత్ తీసాయి. ఏ ఆర్ డీలో వెళ్ళాలి. యూనివర్సల్ సోల్, అదే సోల్ తీసుకున్నాను. ఎందుకంటే ప్రతి మూమెంట్లో చిన్న చిన్న సోల్ ఉంటుంది. సోల్కి వెళ్ళాను. ప్రతి దాంట్లో కాయగూరల్లో కూడా సోల్. ఆన్సర్ ఏమో ఏ ఇచ్చాడు. యూనివర్సల్ లా ఇచ్చాడు. జైన్స్ ప్రతి దాంట్లో సోల్ ఉంటాయి అంటారు కాబట్టి ఇట్స్ ఓకే. ఐ థింక్ దే బిలీవ్ ఇన్ సోల్ ఉంటుంది, బట్ యూనివర్సల్ సోల్ బిలీవ్ చేశారు మనకు తెలియదు. సో అందుకే మంచిది. మన దగ్గర ఎంత ఉంటే అంత జైనిజం కూడా చదువుకుందాం. ఉన్న బుక్ చదువుకుంటే. 78 salinization occurs when the irrigation water accumulated in the soil evaporates, leaving behind salt and minerals. Okay, what are the effects of salinization on irrigated land? It greatly increases the crop production. This is already salinization negative. ఇది పాజిటివ్ ఎందుకు అవుతుంది? ఇట్ మేక్స్ సమ్ సాయిల్స్ ఇంపర్మియబుల్ అయి ఉండొచ్చు. ఇట్ రైజెస్ వాటర్ టేబుల్ తగ్గేస్తుంది అంత ఐమ్ నాట్ షూర్. ఇట్ ఫిల్స్ ద ఎయిర్ స్పేస్ ఇన్ ద సాయిల్ విత్ వాటర్. బి, బాంబే. అఫిషియల్ ఆన్సర్ కూడా బాంబే. ఇంపర్మియబుల్ బుక్ ఇచ్చేది. ఎస్, ఫిల్స్ ద ఎయిర్ స్పేస్ ఇన్ సాయిల్ విత్ వాటర్ ఫిల్ చేయడం ఏందిరా, వెళ్ళిపోద్ది కదా కింద వరకు. రైజెస్ ద వాటర్ టేబుల్, అంత ఇది కూడా పాజిటివ్. రైజెస్ ద వాటర్ టేబుల్ పాజిటివ్. ఫిల్స్ ద ఎయిర్ స్పేస్ ఇన్ ద సాయిల్ విత్ వాటర్, అది కూడా పాజిటివ్ కదా. మాయిశ్చర్ హోల్డ్ చేయడం అనేది. మేక్ సాయిల్స్ ఇంపర్మెంట్ నెగిటివ్, ఇది ఉంది ఇది ఒకటే, ఎందుకంటే ఇది నెగిటివ్ కాబట్టి. నెక్స్ట్ 79 ఆప్షన్స్ క్లోజ్ చేయండి, పాజ్ చేయండి వీడియో కూడా. ఫస్ట్ మీ బ్రెయిన్ అప్లై చేయండి, బెటర్ ఫుల్ హెల్ప్ అవుతుంది. నేను చేసిన పెంటలు కూడా మీకు కవర్ చేయొచ్చు, అంటే ఎక్కడ తప్పు చేసి మీకు తెలుస్తుంది. అండ్ ఎందుకంటే మనం కూడా ఈ పేపర్ని నేనైతే ఈ పేపర్ని ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాను. సో ఈజ్ ఈక్వల్లీ రాంగ్ అవుతుంది. రెడ్ డేటా బుక్స్ పబ్లిష్డ్ బై IUCN. ఓకే, కంటైన్స్ లిస్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. ఓకే, ఎండమిక్ ప్లాంట్స్, యానిమల్ స్పీసీస్. ఓకే, థ్రెటన్డ్ ప్లాంట్ అండ్ యానిమల్ స్పీసీస్, ఇది బాగుంది. ప్రొటెక్టెడ్ సైట్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ ఇన్ వేరియస్ కంట్రీస్. ప్రొటెక్టెడ్ సైట్స్, స్పీసీస్ గురించి మాట్లాడుతుంది కానీ సైట్స్ గురించి మాట్లాడుతుంది తెలియదు. సో 3 తీసాయి. ఎండమిక్ ప్లాంట్ అండ్ యానిమల్ స్పీసీస్. ఎండమిక్ అన్నిటినీ చేస్తుంది, అంటే అన్నింటినీ బుక్ పెట్టుకుంటుంది. బట్ ఎండమిక్ అనేది కొంచెం స్పెసిఫిక్గా ఉంది. బట్ స్టిల్ ఐ విల్ గో ఫర్ అన్నింటిని పెట్టుకుంటుంది కాబట్టి ఎండమిక్ కూడా కలిపేస్తున్నాను నేనైతే. ఐ విల్ గో ఫర్ 1 and 2. ఇఫ్ ఇట్స్ 2023 ఐ విల్ గో ఫర్ ఓన్లీ 2 pairs. ఇక్కడ చెక్ చేద్దాం. 2 అయితే డెఫినెట్లీ ఉంది. 3 తీసాయి. ఆన్సర్ 2 ఓన్లీ వస్తుంది. ఇక్కడైతే ఆన్సర్ చూడు. పాయింట్ ఏంటంటే చూడు, ఆన్సర్ బిఏ ఉంటుందిలే. ఆన్సర్ 70 ఆప్షన్ కూడా బాంబేనే. కన్ఫ్యూజ్ అయినప్పుడు కూడా ఇక్కడ చూసుకో. 2 ఓన్లీ, 3 ఓన్లీ, సింగిల్ స్టేట్మెంట్. ఇక్కడ 2-3 దగ్గరలు పోయినా సరే ఇక్కడ పాజిటివ్ మళ్ళీ మీకోసం వస్తుంది. నెట్ పాజిటివ్. నేనేమంటానంటే ఫస్ట్ స్టేట్మెంట్
ఎండమిక్ యానిమల్ స్పీస్ ప్రెసిడెంట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేది నాకు కొంచెం తడగడుతుంది. అంటే ఓన్లీ హాట్స్పాట్లోనే ఉంటే దొరుకుతా లేదా బయట ఇప్పుడు ఏడు దొరికినా కూడా అదే కదా consider జనరల్లీ ఎండ దగ్గర పడుతుందని నేను పెట్టాను. ఇప్పుడు ఇట్స్ ఓకే. 80 నెక్స్ట్ టీజర్ లోన్స్ అంట. ఎవరైనా చదువుకుని వెళ్తారు, ఎవరు చదువుకునే వాళ్ళు. వై ఈజ్ ఆఫరింగ్ ఆఫ్ టీజర్ లోన్స్ బై కమర్షియల్ బ్యాంక్స్ కాజ్ ఆఫ్ ఎకనామిక్ కన్సర్న్. Teaser loans are considered to be aspect of subprime lending and banks may be exposed to the risk of default. చూడు సబ్ప్రైమ్ లెండింగ్ అని బుక్కిష్లో అనిపిస్తుంది, మేబీ అన్నాడు. సో ఎందుకు బెటర్ అనిపిస్తుంది, కరెక్టే అనిపిస్తుంది. ఇన్ ఇండియా టీజర్ లోన్స్ ఆర్ మోస్ట్లీ గివెన్ టు ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఏ లోన్ అయినా సరే ఇన్ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఇస్తారా. ఎంటర్ప్రెన్యూర్ టు సెటప్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసే ఏదైనా డబ్బులు కావాలని చేతిలో పెడతారా. ఎవరు పెట్టాడు. సో 2 అవుట్ రైట్ తీసే. ఏం తెలియపోయిన 1 కరెక్ట్ అని అనిపించినా సరే గో ఫర్ 1 ఓన్లీ, ఎందుకంటే యూజువల్లీ బోత్ 1 ఏదైనా ఉండదు. అఫీషియల్ ఆన్సర్ ఏంటిది, అఫీషియల్ ఆన్సర్ కూడా ఏనే. ఓకే ఓకే ఇక్కడ ఏంది నోటీస్ వెళ్ళినాను ఏది సబ్ప్రైమ్ లెండింగ్. సబ్ప్రైమ్ లెండింగ్ బుక్కిష్ కదా. బుక్ చేసాను కాపీ. ఎంత ఇంగ్లీష్ వచ్చుంటే మనం ఎప్పుడో బాగుపడేవాళ్ళం. సొంత లేదు కాబట్టి బుక్కిష్ అది. పేపర్ సెట్ చేయడంలోని ఎగ్జామ్లో మైండ్ సెట్ ఆలోచిస్తే టఫ్. రాంగ్ ఆప్షన్ చాలా కష్టం. బుక్ గురించి లేపడమే ఆడి పని. షుడ్ మోస్ట్లీ గివెన్ టు ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఎంటర్ప్రెన్యూర్. నాకు ఆ 1,20,00,000 ఇవ్వడానికి ఎగ్జామ్లు పెట్టి 80. సో you have done this 10 set of questions. Let's do the next set of 10 questions in the next video. Thank you.